మనం జనరల్గా పలానా దేవుణ్ణే నేను కొలుస్తానండి, అయ్యప్ప స్వామిని కొలుస్తానండి, మరో దైవాన్ని కొలవనండి అంటూ రకరకాలుగా మనం కూడా మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా మనుషుల్లో వచ్చే మాటలే కదా ఇవి. ఇలాగే ఒకసారి మాస్టర్ గారి దగ్గర ఒక అతను వచ్చి, మాకు మొదటి నుండి ఆయనే మా ఇష్టదైవం అండి, వారినే నిరంతరం మా ఇంటిల్లిపాది కొలుస్తూ ఉంటాం అని అంటాడు. ఈ మాట విని మాస్టర్ గారు పైకి కొంచెం పక్కపక్క నవ్వారు. ఎందుకు మాస్టర్ అలా నవ్వుతున్నారు అని అడిగాడు ఇతను. ఏం లేదయ్యా, నువ్వు కొలుస్తున్నావు అన్న పద ప్రయోగాన్ని గురించి ఈ పదం ఎంత చిత్రమైంది అని నవ్వొచ్చింది నాకు. దైవాన్ని రెండు రకాలుగా కొలిచేవాళ్ళు ఉన్నారు. రెండు రకాల వాళ్ళు ఆయన కొలుస్తున్నారు. ఎలా? మొదటి రకం వారేమో మామూలుగా భక్తి విశ్వాసాలతో కొలుస్తున్నారు. రెండవ రకం వాళ్ళు ఆయన ఎంతవరకు దేవుడు అని కొలుస్తున్నారు. అంటే మహిమలు చేయగలడా లేదా, అడిగినవి ఇయ్యగలడా లేడా, ఇతరుల కన్నా చిన్నవాడా పెద్దవాడా, చిన్నదేవుడా పెద్దదేవుడా, ఇంతకు ఈయన పవర్ ఎంత, ఈయన వలన జరిగే ఉపయోగం ఎంత అని కొలుస్తూ ఉంటారన్నమాట. మొత్తం మీద కొలుస్తున్నారయ్యా అన్న పదం, ఆ కొలవడం అనే పదం ఇద్దరికీ సరిపోతుంది కదా, ఇద్దరికీ అన్వయిస్తోంది కదా, ఏమంటావు? అందుకని నాకు నవ్వొస్తే నవ్వుకున్నానులే. ఇంతకీ నువ్వు ఇష్టదైవాన్ని ఏ అర్థంతో కొలుస్తున్నావు? అది మీరే చెప్పాలి మాస్టారు అని అంటే, మొత్తాన్ని తెలియగలవాడు అయ్యా అంటూ మాస్టారు చమత్కారంగా చెప్పారు. ఆయన ప్రతి మాటలో చమత్కారం, హెచ్చరిక, దానికి పరమార్థం, రెండు రకాల అర్థాలు చెప్పి నవ్విస్తారు, కవిస్తారు, ఆలోచింపజేస్తారు. మాస్టర్ గారి ప్రతి మాట మంత్రమే. వినండి, అనుభూతి చెందండి. లైక్ చేయమని అడగను, కామెంట్ పెట్టమని చెప్పను, ఎందుకంటే మీరు తప్పకుండా ఇష్టపడతారు కాబట్టి.